Welcome back to my YouTube channel, guys. This is AD on Super Bike. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నా. ఇవాళ ప్లాన్ ఏంటంటే 8:30 అవుతుంది. ఇప్పుడు మనం హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నాం. టార్గెట్ వచ్చేసి ఒక 3-4 అవర్స్లో రీచ్ అయిపోవాలి హైదరాబాద్. హెవీ ట్రాఫిక్ ఉంటుంది, దాన్ని తప్పించుకోవాలంతే మనం. మేము స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా ప్యాకింగ్ ఇది ఇవన్నీ చూపిద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఒక KTM 250 అండ్ మన Z9 వెళ్తుంది హైదరాబాద్కి. ఇప్పుడు హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నాం, ఏ పని మీద వెళ్తున్నాం, ఏ పర్పస్ మీద, అండ్ ఎన్ని డేస్ ఉండబోతున్నాం అన్నది నేను ఇప్పుడు చెప్తా. హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నామంటే మనం వీలీ నేర్చుకోవడానికి వెళ్తున్నాం విహాన్ అకాడమీకి. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది. 9కి మనం ఎగ్జాక్ట్గా కనకదుర్గ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. మా టార్గెట్ వచ్చేసి 3.5 or 4 అవర్స్లో. ఓకే బాగానే ఉంది. మా టార్గెట్ 3.5 or 4 అవర్స్లో బీచ్ చేయాలి. అండ్ డార్క్ ఉంది, అండ్ ఇప్పుడైతే ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఉండదు. యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి 4కి స్టార్ట్ అవ్వాలి అని చెప్పి, కాకపోతే కొంచెం అవి ఇవి సర్దుకొని ఇవన్నీ సెట్ చేసుకొని స్టార్ట్ అయ్యేపాటికి ఈ టైం అయింది. ఏం డిన్నర్ కూడా చేయలేదు, డైరెక్ట్ స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారిలో ఏమన్నా ఉంటే చేసేద్దాం. చాలా రోజులు గ్యాప్ వచ్చింది ఇట్లా రైడ్ చేసి, అంత కంఫర్టబుల్గా లేదు నాకైతే ఇట్లా డ్రైవ్ చేయడం. అండ్ ఈ రైడింగ్ గేర్ కొంచెం టైట్ అయింది నాకు. సో మ్యాక్సిమం ఈ బ్లాగ్ అంతా బ్యాక్లోనే ఉంటుంది. హైదరాబాద్ మనకి జస్ట్ ఒక 280 ఎగ్జాక్ట్ కిలోమీటర్స్ ఐడియా లేదు, చూడండి. మాకు ఐడియా అంటే రూట్ ఐడియా ఉంది కాబట్టి మ్యాప్స్ కూడా పెట్టుకోవాలా. చెప్పు హాయ్ బ్రో. సో చిలకల్లు జగ్గపేట దగ్గరలో ఉన్నాం. చిన్న షార్ట్ బ్రేక్ కోసం ఆగాము. అసలు హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నామంటే చెప్పు. బిర్యానీ కోసం వెళ్తున్నాను యాక్చువల్గా. బిర్యానీ. శైలేష్ హాయ్. కాదు ఏదైనా అడగని చెప్తా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. మస్కిటోస్ చూడండి. సో లెట్స్ గో. 20,000. अच्छा ठीक है. సన్నీ 2000 హెల్మెట్ చూపించవా? ఇంకా ఏం మర్చిపోలేదు కదా. జగ్గైపేటకి దగ్గరలో ఉన్నాం. ఐ థింక్ విండాల్సి వస్తుంది, కొంచెం స్లో చేయాలి. సో జగ్గైపేటకి దగ్గరలో ఉన్నాం. ఒక 60 కిలోమీటర్స్ వెళ్తే సూర్యాపేట వస్తుంది. నెక్స్ట్ సూర్యాపేటలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి, ఇంకా స్టాప్ ఏం లేదు, సూర్యాపేట దగ్గర ఆగుతామో లేదో తెలియదు, అక్కడ సిచ్యువేషన్ బట్టి. మేము నైట్ కూడా పడుకోలేదు. నిన్న నైట్ 4:30కి పడుకున్నాం, 7కి లేచిపోయాం. మార్నింగ్ అంతా ఫుల్ వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మళ్ళీ యాక్చువల్లీ మాకు రేపు స్టార్ట్ అవ్వాలన్న ప్లాన్. సో ఇది వచ్చేసి సడన్ ప్లాన్ అనమాట. సడన్ గా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. టైం 10:35 అయింది. చూద్దాం. ఎగ్జాక్ట్ 9 o'clockకి మేము కనకదుర్గ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. 1.5 hour అయింది మేము స్టార్ట్ అయ్యి. 1.5 hourలో ఒక 70 to 75 కిలోమీటర్స్ వచ్చాము అంతే. సో లెట్స్ గో. రైడ్ చేయడం కంటే ఎక్కువ టైం ఫన్కి స్పెండ్ చేయడం ఎక్కువ చేస్తున్నాం. ఇది హెల్మెట్ అంతా చెప్పాడు 70,000. పడి నీ హెల్మెట్ ప్రైస్ ఎంత? 20 lakhs. 20 కాదు, ఇందాక ఏదో చెప్పావు. మనం వెళ్ళడం కంటే వీటికే ఎక్కువ టైం అయిపోతుంది. 10 హైవే అయితే ఎక్కువ ట్రాఫిక్ లేదు, ప్రశాంతంగా ఉంది, ఆరామ్సే కొట్టుకోవచ్చు. అండ్ మనం రైడ్ చేస్తున్నామని చెప్పి స్టోరీస్లో అప్డేట్ చేయాలి కదా, అప్డేట్ చేసేసి చలంగే. వెల్కమ్ టు తెలంగాణ. బడి తెలంగాణ వచ్చేసాం.
రెడీగా ఉన్నారు ఇక్కడ పోలీసులు. హాయ్ అంకల్. ఇంకా హైదరాబాద్ 80 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. మేము మంచి ఫ్లోలో కొట్టుకుంటూ వెళ్తున్నాం. వర్షం పడుతుంది, మొత్తం డార్క్ ఉంది. వర్షం పడుతుంది అన్నది ఎలా చూపించాలో కూడా నాకు అర్థం అట్లా. ఇక్కడ చూడండి, ఇక్కడ మేము లోపల ఉన్నాం అయినా ఎలా పడుతుంది. బడి లోపల కూడా తుప్పరు. అరే ఇది క్లాత్ రా, షెల్టర్. అటు పద, అటు బడి, అటు పద. బండి, మీ బండి తీసుకుపండి, లగేజ్ ఉంది కదా. వర్షం పడుతుంది తింటరా అనుకుంటా షెల్టర్ కింద వచ్చేవాగేమనుకున్నాం. పైన చూస్తే ఇది క్లాత్. అలా అయిపోయే వాళ్ళం. హెవీ పడుతుంది వర్షం. ఎల్బీ నగర్ దగ్గర అయితే బీభత్సంగా పడుతుందంట. మా ఫ్రెండ్కి ఆల్రెడీ కాల్ చేసాం. బడి నేను అది మంచి షెల్టర్ అనుకున్నా, లైట్లో తుప్పర్ పడుతుంది. బైక్ ఫుల్ తడిచిపోయింది. ఇక్కడే వదిలేసా, బికాజ్ నా దానికి లగేజ్ లేదు. లగేజ్ మొత్తం మాది ఆ బండి మీద ఉంది. ఆ బండి సేఫ్గా పెట్టుకున్నాం, పర్లేదు. ఇప్పుడు బండి రెయిన్ మోడ్కి మార్చి స్లోగా వెళ్ళాలి. ఇంకొకటి మేము చాలా చూసుకొని వెళ్ళాలి. మా దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి ఫస్ట్, అవి అస్సలు తడవకుండా వెళ్ళాలి. మన బైక్కి వెనకాల నుంచి వాటర్ లేపి ముందుకు విసిరే హ్యాబిట్ ఉంది, అది కొంచెం చూసుకొని డ్రైవ్ చేయాలి. షిఫ్టెడ్ టు రైన్ మోడ్. ఓకే, మోర్ 60 కిలోమీటర్స్ రామోజీ ఫిలిం సిటీ ఉంది. వచ్చాయ్. వచ్చేవాడి. ఇప్పుడే హెవీగా వర్షం పడి ఆగింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఒక 60 కిలోమీటర్స్ వెళ్తే రామోజీ ఫిలిం సిటీ, ఒక 80 కిలోమీటర్స్ వెళ్తే ఎల్బీ నగర్ వచ్చేస్తుంది. మేము రీచ్ అయ్యేపాటికి 2:30 అయిపోతుంది అనుకుంటున్నాం. మేము ఎక్కువ క్రూజ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే రోడ్స్ మొత్తం వెట్ ఉంది. ఆ వెట్నెస్ టైర్ రొటేట్ అయ్యి మళ్ళీ తిరిగి మా మీదే పడుతుంది. మా దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి బ్యాక్, సో వాటికి ఏం డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి స్లోగా వెళ్తున్నాము. లేట్ అయినా పర్లేదు, సేఫ్గా వెళ్దాము. నెక్స్ట్ ఇంకేం స్టాప్స్ తీసుకోవట్లేదు. వర్షం దగ్గర ఒక 1/2 అవర్ వేస్ట్ అయిపోయింది మాకు. ఇంకెక్కువ స్టాప్స్ పెట్టుకోకుండా వెళ్తున్నాం. ఈ లారీస్ పక్కన వెళ్తే ఇదే వాటర్ అంతా మన మీద పడిపోతాయి. మొత్తం వాటర్ అయిపోయింది, క్లీన్ చేసుకోవాలి. మా హెల్మెట్స్ అన్నీ తడిచిపోయినాయి. నా గోప్రో మొత్తం క్లీన్ చేసి పెట్టా, ఫుల్ తడిచిపోయింది. ఇదైతే ఐ థింక్ మైక్ అడాప్టర్ పోయి ఉంటుంది. అన్నీ క్లీన్ చేసి పెట్టాను, ఏమైందో తెలీదు. దారుణంగా వర్షం పడుతుంది. ఘోరంగా పడుతుంది వర్షం. ఏం చేస్తున్నావు పడి? ఈ బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ తడవకుండా ఇక్కడ ఎవరిదో బ్యానర్ ఉంటే అది పీకేసి దానికి ఆ తాడ్లేసి కడుతున్నారు. వర్షం ఇప్పుడే తగ్గింది, కాకపోతే వెహికల్స్ వెళ్ళేటప్పుడు స్ప్రే వస్తుంది కదా, దాని నుంచి తప్పించుకోవడానికి ఇది చేస్తున్నాం. నాని బ్యాగ్ ఏదో అడ్వర్టైజ్మెంట్ కవర్ ఉంటే బ్యాగ్ చుట్టేసాం. ఓకే చలో స్టార్ట్ అయిపోదాం. అయ్యా మళ్ళీ చిన్న తుప్పరు పడుతుంది రా. కొంచెం ముందుకు వచ్చాం. నేను గోప్రో అన్ని తీసాను ఎందుకంటే వర్షంకి పాడైపోతాయి అని చెప్పేసి.
తీసి లోపల పెట్టేసా. కొంచెమే ఒక 2 కిలోమీటర్స్ వచ్చాం. మళ్ళీ ఇక్కడ హెవీగా రెయిన్ పడుతుంది చూడండి. 63 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనం ఎల్బీ నగర్ వెళ్ళడానికి. 60 కిలోమీటర్స్కే మళ్ళీ బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. స్టాప్ నెంబర్ 6 ఇది. ఫుల్ తడిచిపోయాం. మళ్ళీ వర్షం పడుతుందని చెప్పి పక్కన ఆగాం. ఇదిగోండి ఇలా ఎంతసేపు అవుతుందో తెలీదు. ఇప్పుడు టైం 3 అట్లా అవుతుంది. మన బైక్ ఇక్కడ రోడ్ మీద పార్క్ చేసింది. యాక్చువల్గా మా ఫ్రెండ్ని నేను అడిగా పార్కింగ్ ఎక్కడరా అంటే ఉంది అన్నాడు. యాక్చువల్గా మేము హైదరాబాద్లో KBHP దగ్గర ఉన్నాం. నిన్న నైట్ మేము రీచ్ అయ్యే వాటికి 5:30 ఎర్లీ మార్నింగ్ ఆ టైం అయింది. ఆ టైంకి మేము రూమ్కి వచ్చాం. ఫ్రెష్ కూడా అవ్వలేదు. ఎలా ఉన్నామో అలాగే పడిపోయాం. నేను నిన్నటి నుంచి ఇలాగే ఉన్నా. మట్టి చూడండి, ఈ మట్టే మా ఫేసుల మీద ఉంది. మాకు లేచి ఫ్రెష్ అయ్యే అంత ఓపిక అయితే లేదు. ఎందుకంటే ఓన్లీ తడిచాము అని చెప్పేసి ఫుల్ అయిపోయాం. అండ్ మా దగ్గర మెయిన్ ల్యాప్టాప్స్, కెమెరాస్ అన్నీ ఉన్నాయి. వాటిల్ని సేవ్ చేయడమే మా మెయిన్ మోటో నిన్న అయింది. ఇప్పుడు ప్రజెంట్ మేము KBHP దగ్గర ఉన్నాం. నిన్న మనం ఏదైతే బిర్యానీ తిందామని చెప్పి హైదరాబాద్ వచ్చిందో అది అలాగే ఆగిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేద్దాం. మా ఫేసెస్ చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం మట్టే. నిన్న మేము రీచ్ అయ్యి అలాగే పడుకుండిపోయాం. నిన్నటి నుంచి ఏం తినలేదు బిర్యానీ కోసం అని చెప్పి. అలా అని కాదు, మాకు అసలు ఓపిక లేదు లెక్కడానికి కూడా. అండ్ మేము ఉండేది 4th ఫ్లోర్ నుంచి కిందకి దిగి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ దూరం వెళ్ళి తెచ్చుకోవడానికి మాకు అసలు ఓపిక లేదు. దానికోసమే స్కిప్ చేసాం. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఇప్పుడు వెళ్ళి తినేసి రావాలి. ఫ్రెష్ అయ్యేసి వెళ్ళి హైదరాబాద్ బ్యూటీని చూద్దాం. అసలు ఈ స్కై చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఐ విల్ షో యూ. టెర్రస్ మీద నుంచి వ్యూ ఇది. స్కై చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. వావ్.